మంట వంటాన్ని మరి ముగ్గురు శ్రీమూర్తులు మూలమైన కత్తలి కంగ చూసింది తమ్ముడార విష్ణుదేవా రామ రామ తమ్ముడార బ్రహ్మదేవా రామ రామ పొద్దువాడి చెత్త తూర్పు చెత్త పడమడు నుంచి చెత్త మరి పడమడు నుంచి వెళ్ళి సుడిపోరా పడమట్టు చేస్తానా అప్పుడు చూడు అటువంటి నీకేరిక అంటావు అన్ని నీకేరిక వెనకొచ్చే వేదాలు ముందరొచ్చే కడి ఆచారము అన్నం పెట్టి హరిపురి దాతాం మంచిది వచ్చే మానుబావు అటువంటి బండ కింద 80 కొట్ల జీవజంతులకు అన్నం పెట్టి హరిపురి దాతాం అన్న వెనకొచ్చే వేదాలు అన్ని నీకే తెలుసు కానీ మాకే తెలియదు తినవంటే తింటా పనమాట వంట ఉండవంట ఉంటో పొమ్మడి పోతాం పప్పు అన్నం అంటే 10 మంది పోతు దెబ్బలంటే ఒక్కడి పెద్ద మనిషి కాదు జస్ట్ అప్ప చెప్పు దెబ్బ పెద్ద మనిషి కాట పప్పు అన్నం అందరి కాట చెత్త తింటాం సత్తం ఉండడం అయితే ఏం తెలియదు నాకేం తెలియదు అప్పుడు పరమాత్మ యువ దృష్టి పెట్టి చూసిండు తమ్ముడా టచ్ వాళ్ళు ఎవరో కాదు మన మరదలు సూరమ్మదేవి ఆనాడు ఏం చేసిండ్రు మరి తొడగుట్టాను ఎల్లగొట్టిన పొడవంత పడుచాల గుండుకాడ ఉంటే ఆమె బంగారం ఎండలే అని బంగారం ఇచ్చిన ఎండి ఇచ్చిన పట్టం కట్టుకున్నది అటువంటి ధనం ఉన్నది ధాన్యం ఉన్నది కొడుకులు బిడ్డలేక సురగాల దేవతలకు గుళ్ళే పూజ చేసింది ఏ దేవుడు సంతానం అయిపోతే సూరమ్మదేవి కుంపడి పొలాలు ఎత్తుకుని వస్తాను అందుకే అంటారు మనిషి ఆశ కోతి ఆశ దురాశ దురాశ దుఃఖాన్ని చేటాట మనిషికి ధనం దొరికేదాకా ధనం దుఃఖం ధనం డబ్బు దొరికినాక ఇది ఏ బ్యాంకులో దాటుతుందా మంచిగా ఎక్కడ దాటా అని అట్ట దుఃఖపడతాం మనిషికి ఆడి దొరికేదాకా ఆడి దుఃఖం ఆడి దొరికినాక అనుకుంటాను దుఃఖపడతాడు బట్ట దొరికేదాకా బట్ట దుఃఖం బట్ట దొరికినాక ఎట్ట కట్టాలి ఇది అడుగట్టుడా ఇటు కట్టుడా అని బ్రాండ్ షాప్లకు మొగోడు పోవాలి బట్టల షాపులకు ఆడికి పోవాలి నువ్వా బ్రాండ్ షాప్ లో మొగోడు పోవాలి బట్టల షాప్ కు ఆడిపోవాలి ఇప్పుడు తెలివికాళ్ళు ఆడేవాళ్ళు ఏం చేస్తారు మొగోడు ఎట్టు చూస్తా అని ఆ బట్టల షాప్ కాడ తీసుకుపోతారు వానికి అన్న తీసుకపోతే పోనిస్తారు నీకెందుక ఆడలతోని అంటారు వాడు ఆకిట్ల గేట్ కాడ కూర్చుని పెడతారు ఎండ కొడుతున్న వాడు పిల్లి కూడా కూర్చుండవాలి ఇక వీళ్ళు ఏసీగా అడుపుగా అయ్యో చల్ల గాడిపోతుంటే ఇది మంచిగా లేదు అది మంచిగా లేదు వాళ్ళు తీసుకుంటే ఒకటి 10 ముచ్చడం ఇట్లా గుప్పేస్తారు మోపిడి వేసుకుంటారు ముందట తెలివికాల మొగోడు నాసు ఉంటాడు ఏం చేయాలి వాళ్ళ ఆడ దోలి మీ ఇష్టం కొనుక్కోపోవాలి మనం బ్రాండ్ షాప్ లో పోవాలి ఆడ పొద్దుతుంది వీళ్ళ కీడ పొద్దు అట్లుండాలి అయితే మనిషికి బట్ట దొరికేదాకా బట్ట దుఃఖాలు బట్ట దొరికినా కట్టుదని దుఃఖపడతారు తమ్ముడా అటువంటి విషయం అన్ని ఉన్నాయి వాడి సంతానం కొరకు వస్తాను ఎండి కొండ అలబెడతానని ఆడికి పోయి మర్రికో సూరమ్మని మర్రగొట్టి రాపో నువ్వే ఆడికి పోయా అబ్బో ఆడికి పోయేదంటే ఆ కుంపడి ప్రాణం తీసి ఆ అగ్గినిప్ప నాయన పోసింది అనుకో నేను ఆయనే భస్మం అయిపోతా అన్న నన్ను అనుకుంటావు నిన్ను అనుకుంటా మా ఇద్దరం పోయి గుళ్ళేది వస్తాం గుడి కాలికూడదు గాలివే కంప నాకెందుకన్నా సరే నేనే పోతుంది మరి సూరమ్మదేవి సంగతి చూస్తాను పరమాత్మ ఇట్లా పోతే కాలు పట్టుకుని కైలాసం వస్తానంటే అవన్నీ వస్తుంది మరి పరమాత్మ 80 ఏళ్ళ పెద్ద మనిషి అవతరం ఎత్తిండు అటువంటి గుమ్మడి సాయ గుమ్మడి పండు సాయ గొడ్డు మురుగా గడ్డ మేయించుడు మహానుభావుడు మరి నృత్యంగాల గడ్డ శివజాల చెంబు కట్టుకొని 80 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి అనుకుంటా ఆడికెళ్ళి చూడవురా ఎడబోతా ఉన్నాడా ఉత్తర గాలి పెట్టేరా దక్షిణ తోలుతున్నాడా ఉత్తరం గాలి పెట్టేరా దక్షిణ తోలుతున్నాడా ఆడికెళ్ళి సంగాము ఎడబోతా ఉన్నాడా సూరమ్మ గడ్డాము సంగమయ్య వస్తాడా సూరమ్మ గడ్డామే సంగమయ్య వస్తాడా సూరమ్మకు నాకెట్ల గిచ్చికాయం పెట్టుకోలే సూరమ్మ ఎట్లా మరిపోలని సూరమ్మ మధ్యలో పరమాత్మ మధ్య ఇరుకురాళ్ళ గండి చేసిండు అయినా
మనిషికి ఇట్లా వస్తుంది 5 కాడ 46 ఎట్లా గట్ట తయారు చేసిండు ఎందుకంటే 5 వచ్చి అందరు అందుకెళ్ళి పోయే కానీ ఇప్పుడు ఎవరు పోతారు మందులు కూడా 5 దొడ్డే అన్న ఇసుకపోతారు మా అయి ఉన్నప్పుడు 1 రూపాయి ఎవరు చెప్తారు అందరు గజ్జల్లా వేసుకో అందరూ ఉరికిన వాళ్ళకెళ్ళి తూర్పు గాలి పెట్టేనా మనవడ గాలి పెట్టేనా తూర్పులో పోతున్నాడా చూడ మగదమా అయ్యా పెద్ద మనిషి 60 ఏళ్ళ పెద్ద మనిషి అమాస కళ్ళిపోతావు పున్నాన్ని బుద్ధిపోతావు అయ్యా ఇరుకులలో గన్ని చేసినావు నువ్వు వెనక జరిగిపోవయ్యా 80 ఏళ్ళ పెద్దవాడిని నచ్చిన గుత్త గడ్డ గడ్డును ఎవరి పెళ్ళాను నేను వీళ్ళు ఈ ఊళ్ళో ఎవరికైనా గుద్ద పేద కాదయ్యా నువ్వే నాకు గుద్దినావు నువ్వే గుద్దినావు నువ్వే గుద్దినావు గదేనట ఎట్లా తల్లి పిత్తాడ బిడ్డ పెట్టినట ఏమని? ఏందే పోరి పిత్తుదని ఈడు సరితే పోరి ఆర్సి పిత్తినట తల్లి పిత్తు పిల్ల పిత్తు పోయి పాపం బస్ స్టాండ్ కూర్చుని ఎడతానట అవి అయినాక మనం ఎట్లా బతామని ఊరు వాళ్ళంతా డప్పులు పట్టుకొని కారు తీసుకొని మల్లెపూడి దండ పట్టుకొని పిత్తల కాడికి పోయి దొడ్డం ఉద్దామని ఈ కథ కన్నా పిచ్చల కథ మంచిది నువ్వే గుర్తావు నన్నేమంట నువ్వే గుద్దినావు 80 ఏళ్ళ పెద్ద మనిషి నాయి కింది ఊసిపోయినాయి మీది ఊసిపోయినాయి ఏ బాపతి నోట్లే సందులు నోట్లే పళ్ళు పనులు లేక పనులున్న మాట వేరే వస్తాయి పనులు లేని మాట వేరే వస్తాయి నోట్లే పనులు లేక నేను శుక్రవారం అంటే అది బుక్రారం అవుతాను నేను కౌరేళ్ళు అంటే అది కౌరేళ్ళు అవుతాను గౌరెళ్ళే నేను సల్లూరు అంటే అది కొల్లూరు అవుతాను కొల్లూరే నేను గద్దపాక పెద్ద మనిషి నీకు అనరాదు గద్దపాక గిద్దె ముత్తారం బుద్దారం గుజ్జులపల్లి ఆకును కేకు బచ్చలు ఎర్రగుడ్డ పచ్చగుడ్డ నాకు బరాబర్ వస్తాయి కేక్ అంటే పీక్ అవుతుందా వేరే అవుతుంది అంతేరా 80 ఏళ్ళ పెద్ద మనిషిని అయినా నీ పేరేంది నువ్వు ఎడిపోతాను నేను సూరమ్మను సూరమ్మ దేవిని ఎందుకంటే శివశంకరుడు అందరికి సంతానం ఇస్తాడు గురుకన్నా అందరికి సంతానం ఇస్తాడు గాని శివజంగమయ్య నాకు సంతానం ఎందుకేడు అందుకే కుంపటి ప్రబలం ఎత్తుకుని శివశంకరుడు ఈ కుంపటి ప్రబలం పట్టుకపోయి శంకరుడు చూసిన సంతానం మంచి మాట అడుగుతా మంచి మాటకు సంతానం ఎత్తిన సరే లేకపోతే చెక్క గుళ్ళు లక్క గుళ్ళు మొత్తం కాలబెట్టేస్తా బరబర ఇంటినే కాలబెట్టేట్టు అవుతుంది ఇంకా కాలబెట్టేట్టుండు ఆ చేతులు ఏంటిదమ్మా ఈ చేతులు జిట్టే గంప ఈ జిట్టే గంప ఇసుకపోయి శంకరుడు సంతానం ఇచ్చే సరే మంచి మాట ఒకవేళ సంతానం అయిపోతే శంకరుని పలజలకేసి ఎండికొండ చుట్టూ దింపుకుంటా సంతానం ఇవ్వని గట్టిగా అడుగుతా ఈ చేతులు ఏంటిది ఈ చేతులు సనసూలు ఈ సనసూలు ఒకవేళ మంచి మాటకు సంతానం ఇచ్చినావు సరే లేకపోతే చూసే కన్నా సూదులు నాటి వద్ద శంకరుని అంటేనే నాటేట నాటికెట్టుండు అవేటి దబ్బునాలా దబ్బునాలు ఇవి కంటే ఒడిచి వస్తా కిలికిలు నాటుతావు కీలు నాటి సంతానం కట్టుకుంటాం అదేంటిదిగా దుబ్బ పలుగురాళ్ళు ఎత్తావు ఈ పలుగురాళ్ళు ఒకవేళ సంతానం ఎత్తినా మంచి మాట లేకపోతే పుదిచ్చి రవ్వు కొట్టేస్తా గలవగలవకు గలవగల తంగడూలు పెట్టి పుదించుకుని రవ్వు కొట్టుకుంటా ఈ సన్న దుబ్బ ఎత్తావు సన్నసుతో చూసినావా పడతావు శంకరుడు ఒకవేళ సంతానం చేయకపోతే సన్నదుబ్బ తీసి శివుడి కంటే దుమ్ము తుర్బాల పట్టేస్తావు అందుకే అంటారు సరళలేని సైతాల కులం గుండె లేని దండి కులం మొందలేని మొండు కులం గాజు పెట్టే గయ్యాడి కులము అబ్బాబా సూరమ్మ అన్నంత పని ఎత్తదని గుణగాడు పరమాత్రుడు ఆడి దేవతాది గుర్రవృత్త దొరకబోదు సూరమ్మదేవికి ఆడిదానికి ఇంత కోపం ఉండద్దు మొగోనుకుండా ఈసం కోపం ఆడిదానికి ఉండే ముత్తు కోపం ఈసం పోయి మా వాసం అందుకుంటే ముత్తు కోపం మూలకు వండాలి అలనాడు పరమాత్మ కోరని గోడు బండారు బట్టి సూరమ్మయ్య కొట్టిండు పుట్టడు దుఃఖం పొట్లకు దించిండు నీకు కావాల్సిన సంతానం అవునయ్యా అక్కడ శంకరుడు లేడు ఎండుకొండ కైలాసం ఇప్పుడు అక్కడ చేస్తాను శంకరుడు ఎండికొండ లేకపోతే ఎక్కడ పోయిండు అయ్యా తిరుపతి వేయండు తిరుపతి పోయే సంతానం వాళ్ళకి కచ్చుకుంటా పోతానా అయ్యో 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 ఈ ఆడిదాగలే ఆయన కోగలి వేయండి కోరిలో పోయి సంతానం వాళ్ళకి కచ్చుకుంటాను 5 వేయండి ఐలలో పోయి సంతానం వాళ్ళకి శ్రీశైలం వేయండు శ్రీశైలం పోయి అత్త ఏలలో వేయండు ఏలలో పోతే ఇక్కడ దగ్గరనే
నాగారం వేడు నాగారం పోతే ఆ బీరే గుడికానే కూర్చున్నాడు కదా పోయి జుట్టు పట్టుకొని సత్తన పట్టుకో అత్త దగ్గర లేడమ్మా శంకరుడు ఏమండి అయ్యా ఓకే అయ్యాడు అంటే చచ్చిపోయాడు అయ్యా ఒకవేళ పరమాత్మ చచ్చిపోతే ఒకవేళ కాలెత్తే కాటలు పోయి బొక్క బొక్క ఒక్క ఒక్కతక పెట్టి జీవి పోసి సంతానం అనుకుంటా నాయనో ఒకవేళ చచ్చిపోతే బొంద పెడితే బొంద తోడి శవాన్ని బయట చేసి జీవి పోసి అయ్యాజంగమైన సంతానం శంకరుడు నడుకో అత్త ఎక్కడ చచ్చిపోయిన పోయి జాడ పట్టుకో అత్త పోయేటట్టే ఉన్నాయి కానీ ఒక ముచ్చట అక్కడ దాకా ఓడేందుకమ్మా ఎందుకు నాయన భరతం ఓడేందుకు పనులు కొట్టడానికి ఆ బండలు ఇక్కడ దొరికా పావులకు కొబ్బరికాయ అంటే ఎందుకంటే పట్ట మేడ కొబ్బరికాయ పావులకే వస్తుంది ఒక కొబ్బరికాయ 150 రూపాయల బస్కరే వాడు చూసుకోలే ఆడి వేచారు 150 రూపాయల బస్కరే అయింది పావుల కానీ అక్కడ పోతే ఎవరికి ఈ బస్కరే అంత ఎట్లా గిట్ట అయిపోతే పిచ్చోడే అక్కడ దాకా కూడా అవసరం లేదమ్మా శంకడితే సంతాన ఫలం ఇప్పుడే అయ్యా 10 మంది కొడుకులు ఇచ్చి కళ్ళ ముంగట 5 మంది కొడుకుల ప్రాణం పోతే కన్న కడుపు గండి పోతే నిండియరు బుంగ పోతుంది 10 మంది కొడుకులు నాకు అద్దు 10 మంది బిడ్డలు నాకు అద్దు అయ్యా నేను కోరుకునే సంతానం అఖిలెత్తే కాలవద్దునా కడుచుకుంటే కడు సాగు పుట్టుక లేని లేని ఫలము నాకు కావాలి గట్లయితే సంతన ఫలము తీసుకుంటానా లేకపోతే ఎన్ని కొండకు పోతానా లేకపోతే ఎండి కొండకు పోతానా అయ్యా పోతే జంగమయ్యానా అయ్యా జంగమయ్యా 10 మంది కొడుకులద్దు 10 మంది బిడ్డలద్దు ఖర్చుకుంటే కాటు పడద్దు పొడుచుకుంటే పోటు పడద్దు అగ్గిలేస్తే కాలద్దు నా కొడుకు నీళ్ళలైతే మునగవద్దు సాగు పుట్టుకలేని సర్వేషుని ఫలంగా ఉన్నయ్యా అదే బీరిపోయినా గొల్లెనగా గొర్రెపోయి ఒక్కసారి బెంగపారైనాక భగవంత నాకు గొర్రెపోయి అని చూసాడు అటే చూస్తాను కూడా సాగుపుడిగా సంజీవపరుడు అంటే అగ్లేసినా కాలడా మనిషి నీళ్ళైతే మునుగడు నానడా అలాంటి ఫలమే కావాలి కొడుకుంటే పోటీ మనిషి ఉంటాడా ఏం భగవంతుడైనా కానీ ఇసలు అయినాక ఎవడైనా వస్తాడు ఇవి అక్కర్రా కొడుకు రమ్మని ఊరుకో ఇస్తా అక్కరాని కొడుకులు 60 మంది నాకెందుకయ్యా ఒకడు తాగి తందనాలు ఆడికి రోడ్డు మీద అంటాడు ఒకడు నౌకరీ చేసుకొని బతుకుతాడు ఒకడు సాఫ్ట్వేర్ అవుతాడు ఒకడు పోలీస్ అవుతాడు ఒకడు మిలిటరీ అవుతాడు ఒకడైతే తాగి మురికి అల్లం అంటాడు వాని పని అయ్యా ఎందుకు వాని పని అమ్మరాంది ఉండదు అయ్యరాంది ఉండదు పిల్లరాంది ఉండదు పిల్లరాంది ఉండదు అవుతాడు ఏడ పొద్దుకుతే గానే పంటాడు ఏడ చెట్టు కాబట్టి ఆ చెట్టు కింద పంటాడు ఎర్రకుమార్ గారి విన్నావా మనకి ఏ కట్టగాలం ఉండదు కానీ ఒక ముచ్చటయ్యా అటువంటి గట్టి పరంగా వాళ్ళంటావు అవునయ్యా పరమాత్ర అనుకుంటూ అటువంటి సూరమ్మతో పెట్టుకుంటే గాలివే కంపదలు పెట్టుకున్నట్టు అయిపోయినా సూరమ్మదేవి తాడులేని కట్టు కట్టి కుర్రలేని దెబ్బ కొట్టినట్టు మాట్లాడితే